తిరుపతి జిల్లా భాక్రపేట పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. పోలీస్ స్టేషన్ దగ్గర మెట్లపై హీరో మంచు మనోజ్ కూర్చొని నిరసన తెలియజేశారు. భాక్రపేటలోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో మంచు మనోజ్ బస చేశారు. రాత్రి గస్తీ సమయంలో రోడ్డుపై కనిపించిన కొందరు ప్రైవేట్ బౌన్సర్లను పోలీసులు ఎవరు అని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయం తెలిసి రిసార్ట్ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు మంచు మనోజ్. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులను ఎవరు పంపించారో తెలుసు అంటూ వాగ్వాదానికి దిగారు. తనను అరెస్ట్ చేయాలని పోలీసులతో వాదించారు. అయితే తాము అరెస్ట్ చేయడానికి రాలేదని, రోడ్డుపై కనిపించిన బౌన్సర్లను ఎవరు అని వివరాలు మాత్రమే తెలుసుకున్నామని పోలీసులు తెలియజేశారు. అయినా శాంతించని మంచు మనోజ్ స్టేషన్ దగ్గర మెట్లపై కూర్చున్నారు. రిసార్ట్ లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారు అని, తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని మంచు మనోజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మంచు మనోజ్ కి సంబంధించి పోలీసులు ఏమో జస్ట్ ఎంక్వైరీ అని చెప్తున్నారు, కానీ మంచు మనోజ్ మాత్రం లేదు, కావాలనే నన్ను అరెస్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్తున్నారు. సో అసలు ఓవరాల్ గా ఏం జరిగింది దీనికి సంబంధించి? బాక్రాపేట్ పోలీస్ స్టేషన్ తో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ లో హైడ్రామా నెలకొంది. ఘాట్ రోడ్ లో ప్రైవేట్ రిసార్ట్స్ ఉంది. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఒకవైపు గస్తీ కొనసాగిస్తుంటే, మరోవైపు మంచు మనోజ్ సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా అక్కడ ఉండడంతో, అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఉన్నారంటూ కూడా వాళ్ళని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఇట్లా మంచు మనోజ్ కు సంబంధించినటువంటి బౌన్సర్లమంటూ కూడా పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది బౌన్సర్లను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడంతో మంచు మనోజ్ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కొంత హైడ్రామా నెలకొందని చెప్పాలి. నన్ను అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో తనకు తెలుసుననేటువంటి అంశాన్ని పోలీసులు చెప్పారు. తాము ఎక్కడా కూడా అరెస్ట్ చేయడానికి మీ దగ్గరికి రాలేదని, రాత్రిపూట హైవే పైన ఘాట్ రోడ్ ప్రాంతంలో బౌన్సర్లు అనుమానాస్పదంగా ఉండడం వల్ల వాళ్ళ వివరాలు కనుక్కోవడానికి మాత్రమే వచ్చాం తప్ప ఎవరిని అరెస్ట్ చేయడానికి రాలేదనేటువంటి అంశాన్ని చెప్పినప్పటికీ కూడా స్టేషన్ దగ్గర మెట్లపై కూర్చొని మంచు మనోజ్ కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను ఉంటున్నటువంటి రిసార్ట్స్ లో వేధింపులకు గురి చేస్తున్నారు, మరోవైపు తన పేరు గురించి తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారంటూ కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అయితే మాత్రం కేవలం ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్నటువంటి బౌన్సర్లను విచారించి వారిని కూడా వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నీలిమ.